నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసిన ఈ హృదయమైన భావామర్దల ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. తడియారని బంధం అనుబంధం భాగం 58. జాను, నిషి ఫ్లైట్ ఎక్కారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంది. ఇన్నేళ్లుగా జానుకి తన బావతో ఉన్న ప్రేమ బంధాన్ని తెంపేస్తూ ఆ ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది. అటు ఫ్లైట్ గాల్లోకి ఎగరడం, ఇటు వసుంధరాదేవి సెల్ ఫోన్ రింగ్ అవ్వడం రెండూ ఒకేసారి జరిగాయి. జానుకి కాల్ చేయాలి అనుకుంటూ వచ్చిన వసుంధరాదేవి తన సెల్ ఫోన్ రింగ్ అవ్వడంతో జానునే కాల్ చేసి ఉంటుంది అనుకొని కాల్ లిఫ్ట్ చేసి హలో అంది. కానీ ఆ కాల్ శైలేంద్ర నుండి వచ్చింది. ఆమె లిఫ్ట్ చేయగానే కంగారు పడుతూ హలో అమ్మా అని శారదుకి జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పాడు. అతను చెప్పింది విన్న ఆమె ఆ అని అరిచి షాక్తో కుప్పకూలింది. వసుంధరాదేవికి ఆ పడక గది చూపించి తాను చెప్పాలి అనుకున్న విషయం చెప్పి ఆ గదిని శుభ్రం చేయడం కోసం చీపురు తెచ్చుకోవడానికి వెళ్తున్న మంజుల ఆమె అరుపు విని కంగారు పడింది. ఏమైంది పెద్దమ్మగారు అని పరిగెత్తుకుని వచ్చింది. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయింది. మంజు మంచినీళ్లు తెచ్చి ముఖం మీద చిలకరించి పెద్దమ్మగారు పెద్దమ్మగారు అని పిలుస్తూ ఆమె చెంపలు తట్టి ఆమెకు స్పృహ వచ్చేలా చేసింది. ఆమె కళ్ళు తెరిచి చూడగానే ఎందుకలా గట్టిగా ఆర్చి స్పృహ తప్పారు, ఏం జరిగింది అయోమయంతో అడిగింది. అది అని మన శార్దు లేడు, వాడికి యాక్సిడెంట్ అయిందట. ఆమె ఇంకా షాక్ నుండి పూర్తిగా తేరుకోలేకపోవడంతో తడబడింది. అవునా? ఆమె కూడా ఒకలాంటి షాక్కి గురైంది. ఎప్పుడు, ఎలా? ఇందాకేగా చిన్నయ్య గారు నిక్షేపంగా ఉన్నారు, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళారు? కంగారు పడింది ఆమె. భోంచేసి వెళ్ళమని నేను వెనక నుండి పిలుస్తూనే ఉన్నా, వినిపించుకోకుండా జానుని తీసుకొని వస్తానని వాడు ఇందాకే నా కళ్ళ ముందు నుండే వెళ్ళాడు. ఇంతలోనే ఇలా జరిగింది విచారవదనంతో అన్న ఆమె. వెళ్ళి రంగన్ని పిలువు, కారు తీస్తాడు, హాస్పిటల్కి వెళ్దాం అంది. మంజుల వెళ్ళి తన భర్తను పిలుచుకొని వచ్చింది. ఈ విషయం జ్వరంతో పడుకొని ఉన్న ఇంద్రానికి చెప్పాలా వద్దా అని వసుంధరాదేవి ఆలోచిస్తుంటే మంజుల వెళ్ళి అమ్మగారు అమ్మగారు అని పడుకొని ఉన్న ఆమెను లేపింది. మెల్లిగా కళ్ళు తెరిచిన ఇంద్రాని ఏమిటే నీరసంతో ఉన్న ఆమె విసుక్కుంది. అమ్మగారు, మన చిన్నయ్య గారికి యాక్సిడెంట్ అయిందట, ఇందాకే అయ్యగారు ఫోన్ చేసి చెప్పారట అనడంతో ఆమె మంచం మీద నుండి ఒక్క ఉదుకున లేచి హాల్లోకి వచ్చింది. అత్తయ్య, ఈ మంజేదో చెప్తోంది, అది నిజమా? ఆందోళనతో అడిగింది. తల ఆడించిన ఆమె అప్పుడే దానికి ఎందుకు చెప్పావు అన్నట్టు మంజుని కోపంగా చూసింది. మంజు తప్పు చేసిన దానిలా తలదించుకుంది. రంగడొచ్చి వెళ్దామా పెద్దమ్మగారు అన్నాడు. అత్తయ్య, నేను వస్తాను, నా కొడుకుని చూడాలి అని జ్వరంతో ఉన్న ఆమె కూడా కారులో బయలుదేరింది. శారదుకి యాక్సిడెంట్ అయింది అన్న విషయం తెలుసుకుని టెన్షన్ పడుతున్న వసుంధరాదేవి జానుకి కాల్ చేసి రమ్మనాలి అన్న విషయం మర్చిపోయింది. అంతేకాదు, శారదుకి ఇలా జరిగింది అన్న విషయం చెప్పాలి అన్న ఆలోచన కూడా ఆమెకు రాలేదు. ఆమె ఇంట్లో లేదు అన్న విషయం ఇంద్రానికి తెలియదు. కొడుక్కి ఇలా జరిగిందన్న ఆందోళనతో ఉన్న ఆమె జానుని తమతో తీసుకెళ్ళాలి అన్న ఆలోచన చెయ్యలేదు. జాను లేదు, యుఎస్ వెళ్ళింది అన్న విషయం ఒక్క వసుంధరాదేవికి తప్ప మరెవరికీ తెలియదు. వీళ్ళు హాస్పిటల్కి వచ్చేసరికి శారదుకి ట్రీట్మెంట్ పూర్తయింది. అతన్ని ఐసీయూలో ఉంచారు. ఐసీయూలో ఉన్న శారదుని చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు వాళ్ళు. ఏమండి, డాక్టర్ గారు ఏమన్నారు? వాడు ఎప్పటికి కోలుకుంటాడు? పెద్దగా దెబ్బలేమీ తగలలేదు కదా? వాడు స్పృహలో లేడా? కళ్ళు మూసుకొని పడుకొని ఉన్న శారదుని చూస్తూ అనుమానించింది ఇంద్రాణి. ఇక్కడ మాట్లాడకూడదు, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని భార్యను తల్లిని తీసుకొని బయటికి వచ్చాడు శైలేంద్ర. ఇప్పుడైనా చెప్తారా? వాడికి ఏం ప్రమాదం లేదు కదా? డాక్టర్లు ఏమన్నారు? దుఃఖాన్ని ఆపుకోలేక ఏడుస్తూనే ఉంది వసుంధరాదేవి. అమ్మా, ప్రస్తుతానికైతే ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు అన్నారు. కానీ వాడు స్పృహలో లేడు, కోమాలో ఉన్నాడు. ఎప్పటికి వాడు కోమాలో నుండి బయటికి వస్తాడో చెప్పలేమన్నారు అన్న శైలేంద్ర అంతవరకు ఉగ్గపట్టుకొని ఉన్న దుఃఖాన్ని కాపుకోలేక తన 2 చేతుల మధ్య ముఖాన్ని దాచుకొని బావురుమన్నాడు. ఒక్కగానొక్క బిడ్డ, వాడు కోమాలోకి వెళ్ళడం ఏంటి? వాడిని తొందరగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యమని మీరు డాక్టర్లని గట్టిగా అడగండి. మీరు తలుచుకుంటే కానిది ఉందా? పెద్ద పెద్ద డాక్టర్ను పిలిచి నా కొడుకుని స్పృహలోకి తెప్పించండి, భర్తను పట్టుకొని ఏడుస్తూ చెప్పింది ఇంద్రాణి.
డాక్టర్లు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. నువ్వు ఇలా మాట్లాడితే ఎలా ఇంద్రాణి? తన భార్యను ఓదార్చాడు. కాసేపటికి ఇంద్రాణి, నీకు అసలే ఆరోగ్యం బాగోలేదు. నువ్వు అమ్మ ఇంటికి వెళ్ళండి, ఇక్కడ నేను ఉంటాను అన్నాడు. వాళ్ళు వెళ్ళమని మొండికేసినా బలవంతంగా వాళ్ళని ఇంటికి పంపించాడు శైలేంద్ర. శారదుకి ఇలా అయిందని జానుకి తెలిసే అది ఏమైపోతుందో పిచ్చిపిల్ల, దాని గుండె పగిలిపోతుందేమో కాస్త దూరం ప్రయాణం చేసిన తర్వాత అనుకుంది ఇంద్రాణి. అవును, జాను ఏది? ఇంట్లో లేదా? ఉండి ఉంటే మాతో వచ్చేది. అది ఎక్కడికైనా వెళ్ళిందా? అప్పుడు జాను గుర్తుకు వచ్చి అనుమానపడింది ఇంద్రాణి. అత్తయ్య, జానుకి ఈ విషయం తెలియదా? అది ఇంట్లో లేదా? మనతో పాటు రాలేదు? ఆరా తీసింది. జాను చెప్పొద్దని ఒట్టు వేయడంతో ఏం చెప్పాలో అర్థం కాక నీళ్లు నమిలింది. లేదే, అది ఉదయమే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది అంది. అది ఇప్పుడు ఇంట్లో లేనిదే మంచిదైంది అత్తయ్య. ఉండి ఉంటే ఈ విషయం తెలుసుకొని బాధపడేది అంతేనా? డాక్టర్లతో గొడవ పడేది. వాడు పూర్తిగా కోలుకునే వరకు హాస్పిటల్లోనే తిష్ట వేసేది. జానుకి శారదు అంటే ఎంత ఇష్టమో తెలిసిన ఆమె ఇలా వాపోయింది. ఇంద్రాణి అన్నదానికి అవును కాదు అని సమాధానం చెప్పకుండా చిన్నగా తల ఆడించింది వసుంధరాదేవి. డల్లాస్లో ఫ్లైట్ దిగిన జాను, నిషీలు క్యాబ్ పట్టుకొని తిన్నగా నిషిన్ కజిన్ ఇంటికి వచ్చారు. జెట్ లాగ్ తగ్గేదాకా ఓ 2 రోజులు అక్కడ వాళ్ళింట్లోనే ఉండి రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత తమకు సీటు దొరికిన కాలేజీకి వచ్చి అడ్మిషన్ తీసుకున్నారు. అక్కడే ఆ కాలేజీకి దగ్గరలోనే రూమ్ తీసుకొని షిఫ్ట్ అయ్యారు. కాలేజీ రూము అని ఇలా అన్నీ సెట్ అయ్యేసరికి ఓ వారం రోజుల పైనే పట్టింది వీళ్ళకి. ఆ తర్వాత అమ్మమ్మకి కాల్ చేయాలి అనుకుంది జాను. కానీ చేయడానికి ఆమెకు మనసు రాలేదు. ఇక్కడికి వచ్చాక ఫోన్ నెంబర్ మార్చింది జాను. శారదుకి అయిన యాక్సిడెంట్ గురించి చెప్పాలని వసుంధరాదేవి ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ నెంబర్ మార్చడంతో ఆమెకు కాల్ కలవలేదు. ఇది ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం లేదు అని తనలో తానే మదనపడింది వసుంధరాదేవి. నెల కావస్తున్న శారదులో ఎలాంటి మార్పు లేదు. అతను అలాగే హాస్పిటల్ బెడ్ పైన కోమాలో పడి ఉన్నాడు. ఇన్ని రోజులైనా జాను ఇంటికి రాలేదు. శారదుని చూడ్డానికి వెళ్ళలేదు. ఇది ఎక్కడికి వెళ్ళింది? ఏమైపోయింది? అన్న అనుమానంతో తన అత్త వసుంధరాదేవిని నిలదీసింది ఇంద్రాణి. ఎక్కడికి వెళ్ళిందో నాకేం తెలుసు? అదేమీ నాకు చెప్పి వెళ్ళలేదు. కానీ వెళ్ళొస్తాను అమ్మమ్మ అని మాత్రమే అంది. ఎక్కడికి అంటే ఫ్రెండ్స్ దగ్గరికి అంది. వివరాలు ఆరా తీస్తుంటే మిగిలిన విషయాలు బావకు చెప్పాను అనేసి బయలుదేరింది. వాడికి స్పృహ వస్తే కానీ అది ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు. ఫోన్ కూడా కలవడం లేదు. బాధతో సాడ్ అయిన ఆమె తన విచారాన్ని వ్యక్తపరిచింది. శారదుకి యాక్సిడెంట్ అయిన విషయం చాలా ఆలస్యంగా తెలిసింది రఘుపతికి. అతడు విషయం తెలిసి షాక్ అయ్యాడు. అయ్యో, ఇలా జరిగిందా? అయితే జాను నాకెందుకు కాల్ చేయలేదు అనుమానించాడు. అంతలోనే అది బాధలో ఉండి నాకు చెప్పాలి అన్న విషయం మర్చిపోయి ఉంటుంది. అది ఇప్పుడు శారద దగ్గరే ఉండి ఎంతటి వేదన అనుభవిస్తుందో ఏమిటో. వెళ్ళి పలకరించి వస్తాను అనుకున్న రఘుపతి హాస్పిటల్కి వచ్చాడు. అక్కడ శారదు పరిస్థితి చూస్తే బాధేసింది అతనికి. అయ్యో, నాకే ఇంత బాధగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న తన బావని చూసి జాను ఎలా తట్టుకోగలిగిందో ఏమిటో అని వేదన పడ్డాడు. అవును బావా, జాను ఎక్కడా? ఇక్కడ లేదంటే అది ఖచ్చితంగా ఇంటి దగ్గర ఉండి ఉంటుంది అనుకున్న అతడు. అయినా అది మాత్రం హాస్పిటల్లో ఎన్ని రోజులని ఉండగలదు? అందుకే ఇంటికి వెళ్ళి ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుందేమో అనుకొని ఆమెతో మాట్లాడడానికి కాల్ కలిపాడు. కాల్ కలవలేదు. ఈ నంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు అన్న వాయిస్ వినబడింది. అప్పుడే అక్కడికి కొడుకును చూసుకోవడానికి వచ్చాడు శైలేంద్ర. అతన్ని పలకరించాడు రఘుపతి. ఇలా జరగడం చాలా బాధాకరం బావా. ఆ దేవుని దయతో తొందరగా కోలుకుంటాడని ఆశిద్దాం ఓదార్పుగా అతనితో మాట్లాడాడు. శైలేంద్ర అతనితో మాట్లాడలేదు సరికదా, ముఖం గండుగా పెట్టాడు. ఏంటి బావా మాట్లాడవు అన్నాడు రఘుపతి అతన్ని కోపంగా చూసి. నీ నక్క వినయాలు, పై ఓదార్పులు నాకేం అవసరం లేదు. నువ్వెలాంటి వాడివో నీ కూతురు అలాంటిదే. ఇన్నాళ్ళు బావ అంటే ఎంతో ప్రేమ ఉన్నదానిలా నటించింది. తీరా వాడికి ఇలా అయ్యిందని తెలిసిందేమో కనీసం ఇటువైపు తొంగి కూడా చూడకుండానే ఎక్కడికో జంప్ అయింది వ్యంగ్యంగా అన్నాడు. శైలేంద్ర మాటలకు నివ్వెరపోయిన రఘుపతి, బావా ఏం మాట్లాడుతున్నావు? జాను జంపు కావడం ఏంటి? మీ ఇంట్లోనే కదా అది ఉంది ఆశ్చర్యంతో అన్నాడు.
మా ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఎవరికి చెప్పి వెళ్ళలేదు. సవతి తల్లి నచ్చలేదని పుట్టింటి నుండి మా ఇంటికి వచ్చింది. ఇప్పుడు వీడు నచ్చలేదేమో, అందుకే ఎక్కడికో ఎవరి దగ్గరకో వెళ్ళి ఉంటుంది. నిష్ఠూరంగా మాట్లాడిన అతడు రఘుపతిని ఎగతాళి చేశాడు. శైలేంద్ర మాటలు రఘుపతి మనసును తూట్లు పొడిచాయి. అతనికి ధీటుగా సమాధానం ఇవ్వాలి అని ఉన్నా అతడు ఆ పని చెయ్యలేదు. ఇది సరైన సమయం కాదు, సరైన చోటు కాదు అనుకొని అవమానాన్ని దిగమింగి అక్కడి నుండి వచ్చేశాడు. ఆ తర్వాత అతను ఎన్నోసార్లు జానుకి కాల్ కలిపాడు. కానీ ఆమె కాల్ ఒక్కసారి కూడా కలవలేదు. నిస్పృహతో ఆ తర్వాత కాల్ చేయడం మానేశాడు. బావా, జాను, ఎక్కడికి వెళ్ళావు తల్లి? నీ గురించి మామయ్య ఏదేదో అన్నాడో అదంతా నిజం కాదని నిరూపించడానికి అయినా నువ్వు ఎక్కడ ఉన్నా తొందరగా వచ్చేయి తల్లి మనసులో అనుకుంటూ బాధపడ్డాడు. బరువెక్కిన గుండెతో ఇంటికి వచ్చాడు రఘుపతి. మంచి విషయం అందరికీ తెలియడానికి టైం పడుతుంది, కానీ అదే ఏదైనా చెడు విషయం అయితే నిమిషాల్లో స్ప్రెడ్ అవుతుంది. అలాగే జాను అమ్మమ్మ గారింట్లో లేదన్న విషయం త్రిలోచనకు తెలిసిపోయింది. వీధిలో నుండి అప్పుడే ఇంట్లోకి వస్తున్న భర్తను చూసి అక్కడికే వెళ్ళి వస్తున్నారా? మీ అల్లుడు ఎలా ఉన్నాడు? కోలుకునే లక్షణాలు ఏమైనా కనిపించాయా? నిష్ఠూరంగా మాట్లాడిన ఆమె, ఎంతైనా నీ కూతురు తెలివైంది. కోమాలో ఉన్నవాడు నాకెందుకు అని చక్కగా ఎక్కడికో ఎవరితోనో లేచిపోయింది. ఎంతైనా అది తమరి పెంపకంలో పెరిగింది కదా, అతన్ని ఎగతాళి చేసింది. అదే నా పెంపకంలో పెరిగి ఉంటే ఇలా ఉండేదా? సూటిగా చూస్తూ అతనిపై వ్యంగ్యాస్త్రాలు విసిరింది. అసలే బాధతో ఉన్న రఘుపతికి ఆవేశం కట్టలు తెంచుకుంది. త్రిలోచన, నోరుముయ్, నోటికి ఎంత వస్తే అంత వాగకు. ఎవరో ఏదో తప్పుగా చెప్పారని అదే నమ్మి ఇలా దానిపై నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఎప్పుడూ లేనిది ఆమె మీద పెద్దగా గొంతేసుకొని అరిచాడు రఘుపతి. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్ అండ్ మెంబర్స్, మీకు పునర్జన్మ ప్రేమ కథలు అంటే ఇష్టమా? అలాంటి స్టోరీని మీరు వినాలి అనుకుంటున్నారా? మరికొన్ని ఎపిసోడ్లతో ఈ స్టోరీ ముగుస్తుంది. అప్పుడు పునర్జన్మతో కూడుకున్న ప్రేమ కథని ఇవ్వాలి అనుకుంటున్నాను. మీకు ఓకే అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. అలాగే ఇప్పుడు ఇస్తున్న అరోగెంట్ హస్బెండ్ స్టోరీని మీరందరూ చూసేసి మంచి కామెంట్ పెట్టండి. మీరు చూసి ఆదరిస్తేనే కదా నేను మరిన్ని మంచి స్టోరీలతో మీ ముందుకు వచ్చేది. చూసి కామెంట్ చేస్తారు కదూ. థ్యాంక్ యూ.